used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవరివన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పడ్డదూడలు అమ్మకానికి ఉన్నాయి. దూడలు పడ్డదూడలు ఒకసారి వివరాలు తెలుసుకున్నాము. మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి, దూడల ధరలు ఎట్లున్నాయో, మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి, ప్రెసెంట్ దూడల ధరలు ఎట్లున్నాయో ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. నమస్తే అన్న, అందరూ తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ. మన బాబీ డైరీ ఫామ్ మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్న బ్రహ్మదేవం గ్రామం అన్న. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రా దూడలు లభిస్తాయి. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయి. రేట్ల విషయం అయితే 15,000 నుంచి స్టార్టింగ్ 50,000 దాకా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 10 దూడల లోపులో తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలి, ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కడికైనా. అదే 10 దూడలు దాటి తీసుకున్నారనుకోండి, ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నా. మొత్తం ఇప్పుడు మన దగ్గర అయితే మినిమం ఒక 50 దూడలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లైను అక్కడ ఆ లైను ఆకలో కూడా ఉన్నాయి. ఒకసారి మీరు చూద్దరు కానీ మన దగ్గర క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. ప్యూర్ నెంబర్ 1 ముర్రాలు. ఇది 3 సంవత్సరాల తోటి అన్నా పొల్లి లేదు ఇంకానే. దీని క్వాలిటీ విధానం చూడండి ఎలా ఉందో. రింగు వీటికి వస్తే 2-3 నెలలు ఇదైతే ఇది 2-3 నెలలు వీటికి వచ్చేస్తాయి అన్న. ఈ పడ్లో పడ్లన్నీ అలాంటి క్వాలిటీ హెవీ సైజులు హెవీ క్వాలిటీలు అన్న. గేదె పిల్లలు అన్ని కూడా. ఇప్పుడు ఈ వారం ఇంతవరకు అంటే ఒక 3 ఈ వారం మాత్రం ఒక 5-6 నెలలు వస్తాయా? ఈ 6 ఒక 5-6 నెలలు వచ్చేస్తాయి అన్న ఈ పెద్ద సైజుల వరకు. అవునన్న. అంటే మనం మేపుకునే విధానాన్ని బట్టి ఉంటది. కొంచెం పట్టుకెళ్ళి వయసు తక్కువ కొంచెం జాగ్రత్తగా మేపుకున్నారనుకోండి తొందరగా ఈటికి వస్తాయి. ఒకవేళ ఎంత పెద్దదాన్ని పట్టుకెళ్ళినా మీరు జాగ్రత్తగా మేపకపోతే ఎప్పుడు ఈటికి రావయ్యి. అంటే లోన్ గ్రోత్నెస్ పెరగక కడుపులోని గర్భసంచి పెరగదు. గర్భసంచి పెరగకపోవడం వల్ల ఏం చేద్దంటే తొందరగా హీట్కి రాదు. మనం ఫుడ్ విధానాన్ని బట్టి మెయింటెనెన్స్ బట్టి తొందరగా హీట్కి వస్తాయి అన్నమాట. సో ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది అన్న. ఏదైనా అంతే కదా. బాడీ యాక్టివ్ గా ఉంటే అన్ని విధాలుగా సహకరిస్తుంది. బాడీ యాక్టివ్ గా లేదనుకోండి సహకరించదు కదా. దానికి కూడా అంతే. మనం ఫుడ్ ఎంత అందంగా పెట్టి ఎంత అందంగా మెయింటెనెన్స్ చేస్తామో అంతే తొందరగా హీట్ కు వస్తుంటాయి. ఓకే, అది ఇప్పుడు ఇవి ఎవరైనా సరే రైతులు తీసుకుపోయి పొలాల అంటే చాలా మంది అంటే కొంతమంది డైరీ ఫామ్లలో పెట్టి మేపుతారు. చాలా వరకు రైతులు బయటికి తీసుకుపోయి మేపే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఒక 60% 70% వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవి సెట్ అయితే బయటికి పొలాలను బట్టి తిరిగి మేస్తారు. పొలాలను తిరిగి మేసి వచ్చి అన్న. అంటే మన షెడ్ దగ్గరికి వచ్చేటప్పటికి కట్టి చూపించాం తప్ప కానీ 6:30కి ఉంటే మాత్రం ఈ పొలాలన్నీ తిరిగి మేసి వచ్చి. అంటే ఒకవేళ ఏ కస్టమర్ అని వచ్చారనుకోండి ఈ పొలాలను తిప్పేసి వదిలితే ఎంత దూరం అని వెళ్తారు. దట్టు మీకు ఇక్కడ వెళ్ళరు కాబట్టి మన షెడ్ లో స్టే పెడతాం వీటిని. సో పొలాల మట్టి కూడా తిప్పి మేపొచ్చండి. మన దగ్గర ఎండుగడ్డి తప్ప ఏం ఉండదన్న. చూడండి మీరు ఇన్ని వీడియోల్లో కూడా మీరు ఇంచుమించు 1 సంవత్సరం నుంచి మన దగ్గర వీడియోలు తీస్తున్నారు. ఎప్పుడైనా పచ్చగడ్డి చూసారా మన దగ్గర? వర్షాకాలం గానీ ఎండాకాలం గానీ ఎక్కడైనా పచ్చగడ్డి లేదు. ఓన్లీ మనం మెయింటెనెన్స్ అంతా కూడా ఎండుగడ్డి వాటర్ తోటి మెయింటెనెన్స్ చేస్తాం మనం. అంటే రైతులకు కూడా ఏం చెప్తామంటే మేము మెయింటెనెన్స్ చేసినట్టు మీరు మెయింటెనెన్స్ చేయొద్దండి. అంటే మా దగ్గర ఒక వారం 10 రోజులకి ఎక్కువ ఉండదన్న. వెళ్ళిపోతుంటాయి కాబట్టి మేము ఎండుగడ్డితో మెయింటెనెన్స్ చేస్తాం. రైతుకి ఏం చెప్తామంటే కొంచెం పచ్చగడ్డి వేసుకొని ఫీడింగ్ పెట్టుకుని దానా కొంచెం గ్రోత్నెస్ పెరుగుతుంది, దూడ తొందరగా హీట్ వస్తుంది అని చెప్తున్నాం. సో ఫుడ్ కాడ కూడా పెట్టేటోళ్ళు కూడా కొంచెం మంచిగా పెట్టాలా. అవునన్న. ప్రతి రైతుకు కూడా ఎండుగడ్డితో కాకుండా పచ్చగడ్డి మేపుకోమంటాం. ఎందుకంటే అన్న మన దగ్గర ఒక వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండవు. దానితో మన దగ్గర వెళ్ళిపోతాయి కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది. రైతుకి జీవితాంతం ఉంటాయి. ఆయన మేపుకున్నంతకాలం కూడా ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి ఆయన ఏమంటామంటే కొంచెం పచ్చగడ్డి కొంచెం దానా పెట్టుకుంటే దానా పెట్టడం వల్ల గ్రోత్నెస్ పెరుగుద్ది అన్న. దూడ హెవీ బాడీ వస్తుంది. మిల్కి కింద అట్టర్ పెరుగుద్ది. మెయిన్ ఏంటంటే దానా పెట్టడం వల్ల కింద అట్టర్ పెరుగుద్ది. లోన గర్భసంచి అయ్యి ఎదిగి కొంచెం యాక్టివ్ గా ఉండటం వల్ల తొందరగా హీట్కి వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు చాలా మందికి డైరీ ఫామ్లు ఉంటాయి కదా, వాళ్ళు దూడలు పెంచుకోవడం వల్ల లాభమైనా? దూడలు పెంచుకుంటే ఎవరైనా సరే రైతులైనా సరే దూడలు పెంచుకోమంటారా, లేకపోతే కొంతమంది తీసేస్తుంటారు అది ఎమ్మటే డైరీ ఫామ్? అలా కాదన్న. ఒక్కొక్కటి లాంగ్ పీరియడ్ టైం. ఇది మేనేజ్మెంట్ అంతా లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్. ఇది ఒక 4 years 5 years లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్. ఓపుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు దూడలను సెలెక్ట్ చేసుకుంటారు. మనకు అంత ఓపిక లేదు. మనం పెట్టిన 1 నెల 2 నెలలు ఇన్కమ్ కావాలి, దాని మీద పడ్డాం అన్న వాళ్ళకేమో మిల్క్ ఇచ్చే గేదెలు తీసుకోమని చెప్తాం. ఇది అంతసేపు కూడా అన్న ఒక 30,000 40,000 ఎడుతుంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వండించుకున్నారనుకోండి
1,20,000 1,30,000 బరిలు అవుతాయి మేపుంటేని, కష్టపడి మేపుంటే. ఏదైనా అన్నా కష్టమే ఫలితం. కష్టం లేకుండా ఏ బిజినెస్ సాగదు. కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి, ఇందులోనే లాస్ వచ్చి ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఏ కస్టమర్ అయినా 10 రోజులు పట్టుకెళ్తారు, అన్ని కట్టేస్తాయన్న గ్యారంటీ ఎవరెవరన్నా, అది ఎవరి చేతిలోనే లేదు. అది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆ దూడ ఎప్పుడు హీట్కి వస్తుంది ఏంటి దాని మెయింటెనెన్స్, అది ఎందుకు హీట్కి రావట్లేదు, ఒకవేళ 3 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అది హీట్కి రాలేదు అనుకోండి, అది ఎందుకు రావట్లేదు, దానికి ఏ మెడిసిన్ వాడాలి, అలాంటివన్నీ మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే ఏ బిజినెస్ అయినా ఎదరికెళ్తుంది. ఏదో మనం పట్టుకెళ్ళాం నామకర్థానికి మేపుతున్నాం చేస్తున్నాం అంటే ఏది ఎదరికెళ్దాం. దాన్ని పట్టుకెళ్ళామంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి సెట్ చేసుకొని ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఎండుగడ్డ వేస్తున్నారు కదా, మీరు కూడా కొనుక్కునేదేనా? మా అవి కొనుక్కునేదన్న, అంతా ఏదైనా మనం కొనుక్కునేదే. ఆ కట్ట వచ్చి మనకి 75 రూపాయలు 80 రూపాయలు పడ్డదన్న. 80 రూపాయలు 80 రూపాయలు పడ్డ. ఎకరాలకు కొన్నారా మీరు? ఇక్కడ ఒక మనకి ఇదంతా వ్యవసాయం కదన్నా, ఒక 20 ఎకరాలు ఉంది ఇక్కడ. ఆ రైతుల దగ్గర మనం తీసుకున్నాం ఎకరం వచ్చి 1,500గా అలాగా గడ్డి కట్టించుకోవడానికి, మిషన్ కి, మనుషులకి, వాటికి అన్ని కలిపి మనకి 80 రూపాయలు పడ్డది. మొత్తం కలిపి మీరు కూడా అంత కొనేదే ఇక్కడ? అవునన్నా, అంతా కొనేది అన్న. మనకి ఏది ఉండదు, సొంతంగా చేను ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడదు తప్ప వ్యవసాయం లేని వాళ్ళు ఎవరైనా దూడలు ఉన్నాయంటే కొనుక్కోవాల్సిందే. ఇక్కడ ఆవు దూడలు కూడా ఇవన్నీ ఆవు దూడలు కూడా అమ్మి అన్న. ఎంత వీడి వయసు ఎంత? ఇవన్నీ సంవత్సరం దూడలు అన్న. సంవత్సరం దూడ. ఇది హెచ్ఎఫ్ దూడ, అది జెర్సీ, ఇది నాటు ఒంగోలు సంబంధించింది. ఇది పొంగనూరు 3 అడుగులే అన్నది. జెర్సీ క్రాసింగ్ ఇది. పొంగనూరు కూడా ప్యూర్ ఏం కాదు, జెర్సీ క్రాసింగ్ మటన్. నాటు అయితే 3 అడుగులు పొంగనూరు అని చెప్తాం. పొంగనూరు బ్రీడే కదన్నా, క్రాసింగ్ అవుపోయి అనమాట. మొత్తం అంతా బ్లాక్, ఎక్కడ మచ్చగా అది ఏమి ఉండదు. నాలుగు కూడా బ్లాక్ అనమాట, ప్యూర్ బ్లాక్. ఎంత పడుతుంది బ్రదర్ ఇవి? రేట్ ఎంత పడతాయి? ఇదైతే అన్న 30,000 చెప్తున్నాం. ఇది అవి అయితే 12,000 13,000 అలా పడతాయి. ఓకే, తీసుకువెళ్తుంటారా ఎవరన్నా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు దూడలకు వస్తుంటారు కదా, వాళ్ళు ఎప్పుడన్నా ఆవు దూడలు కూడా ఎత్తుకుపోతారా? పట్టుకెళ్తారన్న. అంటే కొత్తగా డైరీ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా మనం ఏం చెప్తాం అంటే, తొలిగా ఒక ఆవు దూడ వేసుకోండి, డైరీకి అంతసేపు కూడా ఒక ఆవు ఉండాలని చెప్పి పంపుతూ ఉంటాం. ఇదిగోండి, ఎప్పుడు కూడా మన దగ్గర ఇన్ని కూడా అవైలబుల్ అన్న. 50 రోజులు ఎప్పుడు మన దగ్గర ఉంటాయి. ఒకవేళ ఏ కస్టమర్ వచ్చినా వీడియో కాల్ లో చూసుకుని రమ్మంటాం. ఏంటంటే ఒక్కొక్క దగ్గర లేకపోయినా రమ్మంటున్నారు, అలా వచ్చి మోసపోతున్నారని మనం ఏం చెప్తున్నాం అంటే, డైరెక్ట్ గా వీడియో కాల్ లో మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, మా దగ్గర 40 ఉన్నాయండి 50 ఉన్నాయని చెప్తారు కదా, ఒకసారి వీడియో కాల్ చేసి చూపించమనండి, మీకు అర్థం అవుద్ది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఇవి వయసు ఎంత ఉంటది? ఇవన్నీ అందాజుగా సంవత్సరం దాటిన దోళ్ళండి. సంవత్సరం నుంచి సంవత్సరంన్నర లోపు ఇవన్నీ. ఆ బయట అన్ని సంవత్సరంన్నర అబోవ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దోళ్ళు. ఎప్పుడు కూడా మన దగ్గర 50 దోళ్ళు అవైలబుల్ గా ఉంటాయి. ఎట్లా బ్రదర్, ఎక్కడికి రావాలనుకుంటే ఎట్లా రావాలా? ట్రైన్ కి వచ్చే వాళ్ళు అయితే మనదే రాజమండ్రి దాటిన తర్వాత సామలకోట జంక్షన్ ఉందన్న, రైల్వే స్టేషన్, అక్కడ దిగి కాల్ చేస్తే మనం వచ్చి పికప్ చేసుకుంటాం. సామలకోట జంక్షన్ నుంచి మన షెడ్ 10 కిలోమీటర్లు. ఇప్పుడు దూడ అనేది, ఇది మంచి క్వాలిటీ అనే దూడను ఎలా అంటే కొంతమంది తెలియకుండా ఉంటాయి కదా, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మంచి దూడకు క్వాలిటీ లేని దూడకు తేడా ఏంటి ఒకసారి చెప్పండి. ఇదిగో ఒకసారి ఇలా రండి, మీకు తేడా ఎక్కడ చూపించండి రండి. ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది చూడండి. ఇది ప్యూర్ యువరాజ్ బ్రీడ్ సంబంధించింది. ముర్రాకి ఎంతసేపు కూడా అన్న ఈ లెంతలు చూసుకోండి, ఈ లెంత్ ఉంటాయి, ఈ హెవీ లెంతలు ఉంటాయి. క్వాలిటీ కొమ్ము క్వాలిటీ అలా ఉంటది. ఇది ముర్రా అన్న, ఇది ముర్రాలో క్రాసింగ్ అన్నమాట. ఇది 80% ముర్రా, 20% గ్రేడెడ్. దీని కూడా లెంత్లు బాగానే ఉంటాయి. అంటే ఆ వెనకాల ఉన్న పాటలను బట్టి, కొమ్ము విధానాన్ని బట్టి, ఆ మెడ సన్నాన్ని బట్టి మనం ముర్రా కాదా లేకపోతే ఇది బన్నీయా ఏంటన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మి వాళ్ళు ఎవరైనా కూడా ముర్రానే చెప్పి అమ్ముతారు. ఎవరో మా వస్తువు చెడ్డదని అని చెప్తే కొనరు కదా ఎవరో. అది మనం ఎంచుకునే విధానంలో ప్రతి రైతు కూడా అదే చెప్తాం. అన్న మేము చెప్పింది ఏది ఆలకించొద్దు, మీకు మా దగ్గర 50 దూడలు ఉంటాయి కాబట్టి 50 ఏట్లు మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోమంటాం. నా దగ్గరే కదండి, మీరు ఎక్కడ తీసుకున్నా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని, ఒకవేళ మీకు అంతకంటే అవగాహన లేదనుకోండి, అప్పుడు మేము చెప్తాం ఈ తీసుకున్నామ్మా ఈ మంచి అని.
లేకపోతే తెలుసున్న వాళ్ళని సాధ్యమైనంత మట్టికి మనం తెలుసున్న వాళ్ళని తీసుకుని వచ్చి సెలెక్ట్ చేసుకోమంటాం. లేకపోతే ఎవరైనా తెలియదు అనుకోండి అప్పుడు మనం సెలెక్ట్ చేసి ఇస్తాం అనమాట. మొన్న నెల్లూరు ఆయన వచ్చారు, 10 వాళ్ళు ఇచ్చామన్నా. ఆయనకి ఏమంటే మీరు సెలెక్ట్ చేయండి అన్నాడు. అలా కాదు సార్ మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఏమంటే మీ మీద నమ్మకంతో వచ్చామన్నారు. ఆయన నెంబర్ 1 ముర్రాలు ఇచ్చాం, అన్ని రింగ్ బట్టలు ఇచ్చాం మనం సెలెక్ట్ చేసి. అది కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చాం ఆయనకి. బాబీ డైరీ ఫార్మ్ దగ్గర రెగ్యులర్ గా దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉంటాయి. ఎవరికన్నా కనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. పెద్దాపురం దగ్గర చిన్న బ్రహ్మదేవం రాజమండ్రి దగ్గర ఉంటది. థ్యాంక్ యూ.